పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తారు. నారాయణగూడలో బీసీ విద్యార్థి సంఘం రాస్తారోకో చేపట్టింది. బకాయిలు 8,000 కోట్లుంటే ప్రభుత్వం కంటి తుడుపుగా 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం సరికాదన్నారు. స్కాలర్షిప్స్ విడుదల చేసే వరకు ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. దాటడానికి చూస్తుంది. మొత్తం 8,000 కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 8,000 ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యజమాన్యాలను భయపెట్టి ఉద్యమం విరమించారు. మేము ఆ ఉద్యమంను బంద్ను ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లల చదువు బంద్ ఖరాబ్ అవుతుంది, అది ఓకే. కానీ బకాయిలు ఇచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్గా చేయండి, మీరు కలెక్టరేట్లోనే ముట్టడి చేయండి, ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగలగొట్టుడు పెట్టొద్దు. పిల్లలకు చాలా ఆవేశం ఉంది, చాలా జాగల్లా మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అన్ని ముట్టడిస్తాం, మంత్రుల ఇండని ముట్టడిస్తామంటే వద్దని చెప్పిన పీస్ఫుల్గా చేయండి. అయితే ఇదే సమయం లోపల గ్రూప్ 1 ఎగ్జామ్స్ లోపల అనేక అవకతవకలు జరిగాయి. జీవో నెంబర్ 29 తెచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేశారు.